చేయాల్సిందే. చాలామంది లేడీస్ పీసీఓడి అని, పీసీఓఎస్ అని, యూరినరీ ఇన్ఫెక్షన్స్ అని, పీరియడ్స్ స్కిప్ అవటం అని, గర్భసంచి ప్రాబ్లమ్స్ అని చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తూ ఉంటారు. పీరియడ్ టైంలో మీరు ప్యాడ్స్ యూస్ చేస్తారు కదా, అవి అసలు ఎలా తయారు చేస్తారు తెలుసా? వేస్టేజ్ ప్లాస్టిక్స్ అంతా పౌడర్ లాగా చేసి దాంట్లో వైట్నింగ్ రావడానికి బ్లీచింగ్ పౌడర్ని యాడ్ చేస్తారు. అసలు భూమి కూడా యాక్సెప్ట్ చేయదన్నమాట. ఇది డికంపోజ్. మీరు కావాలంటే గూగుల్లో కొట్టి చూడండి. నార్మల్ ప్యాడ్ డికంపోజ్ అవ్వాలంటే 100 to 1000 years పడుతుంది. భూమి కూడా యాక్సెప్ట్ చేయలేని ప్యాడ్ మీరు వాడతారు. దీంట్లో 4 కెమికల్స్ యాడ్ చేస్తారు: క్లోరిథిన్, క్లోరోమిథిన్, ఎసిటోన్, స్టెరైన్. అసలు ఈ కెమికల్స్ వేటిలో వాడతారు తెలుసా? మనం రెగ్యులర్గా వాడే కార్స్ ఉంటాయి కదా, ఆ కార్స్ టైర్స్ యూస్ చేస్తారు. అండ్ నెయిల్ పాలిష్ ఉంటుంది కదా, నెయిల్ పాలిష్ రిమూవర్ కూడా ఈ కెమికల్స్ యూస్ చేస్తారు. ఇవన్నీ హార్మ్ఫుల్ కెమికల్స్ మీరు వాడే రెగ్యులర్గా వాడే ప్యాడ్స్లో ఉంటాయి. కాల్ చేయాలని చూసినా ఎయిర్ పొల్యూషన్ అవుతుంది. రెగ్యులర్గా వాడే ప్యాడ్లో 4 లేయర్సే ఉంటాయి. ఈ లేయర్ నుంచి ఈ కెమికల్స్ యూట్రస్కి చేరి అక్కడ నుంచి నీ గర్భసంచి దాకా వెళ్తుంది. దానివల్ల నీకు ఎక్కువ హార్మ్ఫుల్ అయ్యే కెమికల్స్ వాడటం వల్ల నీకు చాలా ప్రాబ్లమ్స్ అనేది ఇలాగే వస్తున్నాయి. చీప్ రేట్లో వస్తున్నాయి కదండి, ఎలాంటి పడితే అలాంటి ప్యాడ్స్ వాడద్దు. అలాంటి ప్యాడ్స్ నువ్వు వాడేవంటే నీ హెల్తే ఖరాబ్ చేసుకోవాల్సి వస్తుంది. ఆడపిల్లవి మినిమం నువ్వు వాడే ప్యాడ్ 6 to 8 లేయర్స్ ఉండాలి. కొంతమందికి ఈ విషయం తెలిసినా సరే నాకు ఆల్టర్నేట్ ఏం లేదని